హెల్లో మామాస్! పెళ్లి వద్దు కానీ అది మాత్రం కావాలంటున్న 'శృతి హాసన్'. 'శృతి హాసన్' గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'అనగనగా ఒక ధీరుడు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయమైన ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులకు దగ్గరై మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. కాగా 'శృతి హాసన్' కెరియర్‌లో మొదట్లో తెలుగులో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో ఆమెని అప్పట్లో ఐరన్ లెగ్ అని కూడా అనేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్‌తో 'శృతి హాసన్' చేసిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆమె కెరియర్‌ని మార్చేసింది. 'గబ్బర్ సింగ్' చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా 'శృతి హాసన్‌కి ఎన్నో ఆఫర్‌లు తీసుకొచ్చింది. అప్పట్నుంచి 'శృతి హాసన్' గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'శృతి హాసన్' సినిమాలన్నీ కూడా దాదాపు మంచి విజయం సాధించినవే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'శృతి హాసన్' తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ పెళ్లంటేనే నాకు భయం వేస్తుందని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు కలవడానికి పెళ్లి లేదా పేపర్ ద్వారా అగ్రీమెంట్ చేసుకునే విధానం నాకు భయాన్ని కలిగిస్తుంది. కానీ కమిట్మెంట్, లాయల్టీపై నాకు నమ్మకం ఉంది. గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్ళాను. కానీ వర్కౌట్ కాలేదు. పెళ్లి చేసుకోవాలని లేకపోయినా తల్లి కావాలనే కోరిక మాత్రం ఉందంట.